కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల కళలో ఆనందం నింపుతుంది. ఇప్పటికే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులు నిర్వహించారు. ఆల్రెడీ ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఉగాదికి నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధం చేసింది. దాదాపుగా ఇందులో 3,000 టీచర్ పోస్టులు, అంటే మొన్నే నిర్వహించినటువంటి 16,000 పోస్టులు కాకుండా అదనంగా ఒక 3,000 టీచర్ పోస్టులు అయితే ఇందులోకి రాబోతున్నట్టుగా తెలిసాయి. దాదాపుగా 400కు పైగా గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. 100కు పైగా గ్రూప్ 1 పోస్టులతో పాటు ఏదైతే యూనివర్సిటీల్లో లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు, ఇతర పోస్టులు ఉన్నాయో ఆ యొక్క 1,500 పోస్టులు భర్తీ చేయడానికైతే కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పోస్టులన్నిటికీ కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నట్లో ఆర్థిక శాఖ అధికారులు, ఇతర శాఖలకు చెందినటువంటి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అయితే వీటికి అదనంగా మరికొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా యాడ్ అవ్వచ్చు అనే ఆలోచన ఉంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ పోస్టుల సంఖ్య కూడా పెరగొచ్చనే అనుమానం అయితే ఉంది. ఏదేమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటనైతే నిలబెట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు తీసుకురావడం ద్వారా లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. సో ఆల్రెడీ కంపెనీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే గ్రౌండ్ అవుతున్నాయి. రానున్న 1.5-2 ఏళ్లలో ఆల్మోస్ట్ మెజారిటీ కంపెనీలన్నీ కూడా గ్రౌండ్ అవ్వబోతున్నాయి. ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్థాపించబడుతున్నాయి. ఆ తరువాత యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎస్సి అనే పదమే లేకుండా పోయింది. నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సి తీస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు డిఎస్సి తీయలేదు అంటే ఒక డిఎస్సి కోసం ఎదురు చూసే నిరుద్యోగి 5 సంవత్సరాల పాటు అదే డిఎస్సి కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయి కానీ డిఎస్సి రాలా. అంటే ఆ నిరుద్యోగి బాధ ఎలా ఉంటుందో చూడండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకాల్లో భాగంగా డిఎస్సి మీద పెట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా డిఎస్సిని నిర్వహించారు, ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంగా 6,100 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేయని ప్రతి పనిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పుడు మరొక జాబ్ క్యాలెండర్ని ఉగాదికి సిద్ధం చేస్తుంది. ఆర్థిక శాఖ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నిరుద్యోగులకు ఉగాది కానుక 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్. కొత్త సంవత్సరాది రోజున విడుదల. 3,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి. యూనివర్సిటీల్లో 1,500 పోస్టులు. ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే పోస్టులకు మరికొన్ని పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 470 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే 101 గ్రూప్ 1 పోస్టులు ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగా గ్రూప్ 1 అంటే ఏముంటాయి అందులో చూడండి ఒకసారి. గ్రూప్ 1లో ఇచ్చే మొత్తం 101 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లు 11 ఉన్నాయి, డిఎస్పీ సివిల్ 10 ఉన్నాయి, డిఎస్పీ జైళ్లు 4 ఉన్నాయి, ఆర్డీఓ 3 ఉన్నాయి, డిఎల్ఓ 35 ఉన్నాయి, కోఆపరేటివ్ రిజిస్టర్ 17 ఉన్నాయి, ఏఏఓ 3 ఉన్నాయి. ఇంకా ఇతర పోస్టులన్నీ కూడా డిఈఓ పోస్టులు 2 ఉన్నాయి. ఇతర పోస్టులన్నీ కూడా చిన్న పోస్టులు. అలాగే గ్రూప్ 2 కూడా చాలా కీలకమైంది. ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2తో పోలిస్తే గ్రూప్ 2కే ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు 1000 కాళ్లతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించబోయే మొదటి జాబ్ క్యాలెండర్. గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఒక్కదాన్ని కూడా విడుదల చేసింది లేదు. కానీ ఆ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే గతేడాది మెగా డిఎస్సి ప్రకటించి 16,000 పోస్టులు భర్తీ చేశారు. 6,100 పోలీస్ పోస్టులు భర్తీ చేశారు. ఉగాది రోజు ప్రకటించే జాబ్ క్యాలెండర్లో మరికొన్ని టీచర్ పోస్టులతో కలిపి మొత్తంగా 10,000 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యాశాఖ
విద్యాశాఖలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉండకూడదు అనేది దృఢ సంకల్పంగా ఉన్నారు. అందుకనే ఇప్పటికే 16,000 పోస్టులు భర్తీ చేశారు. చాలామంది అనుకున్నారు ఇంకా ఎలక్షన్ టైంలో తీస్తే ఒక డిఎస్సి తీస్తారు, లేకపోతే లేదులే అయిపోయినట్టు అనుకున్నారు. కానీ ఇంకా 3,000 ఖాళీలు ఉన్నాయని తెలిసి ఆ 3,000 ఖాళీలను కూడా ఇప్పుడు రాబోయే జాబ్ క్యాలెండర్లో నారా లోకేష్ గారు అయితే పెట్టే ఏర్పాటు చేశారు. అంటే విద్యాశాఖ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందించనుంది. 60 విభాగాల్లో 10,000 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను కొత్త సంవత్సరాది రోజున ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై అధికారులతో శుక్రవారం ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించగా మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. 2-3 రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు జాబ్ క్యాలెండర్లో ఉంటాయి అనే దాని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. 101 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. సో వీటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. సో ఇవి భర్తీ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. వీటికి అదనంగా పెరిగితే పెరగవచ్చు, బట్ వీటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. గతేడాది మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పోస్టులు భర్తీ చేసింది. ఈ ఏడాది మరొక 3,000కు పైగా పోస్టులకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించనున్నారు. ఇక యూనివర్సిటీల్లో దీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టుల్లో తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో దాదాపుగా 3,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. అయితే ఈ 3,000 పోస్టులు భర్తీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొన్ని న్యాయ వివాదాల్లో ఉన్నాయి. వాస్తవానికి ఇవి కొన్ని ఇష్యూలు కోర్టుల్లో ఉన్నాయి. అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు రెగ్యులర్ చేయాలని అడగటం కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు, కొన్ని కోర్టుల్లో ఉండిపోవటం వల్ల వాటిని భర్తీ చేయడం కుదరట్లేదు. అందుకని ముందు న్యాయ చిక్కులు తొలగించి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది లేని మొదటి 1,500 పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి కూటమి అయితే నిర్ణయానికి వచ్చింది. పలు న్యాయ వివాదాలతో చాలా కాలం నుంచి ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో భర్తీకి హడావిడిగా ప్రక్రియ ప్రారంభించిన రోస్టర్ తప్పులతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే ఇక నుంచి ఏటా డిఎస్సి వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్లోకి తీసుకువస్తుంది. సచివాలయంలోని సాధారణ పరిపాలనా శాఖ, ఇతర శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. 87 గ్రూప్ 1, 891 గ్రూప్ 2 పోస్టులు అయితే భర్తీ చేసింది. సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ అనేది వాస్తవానికి తొలి జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ కూడా ఇప్పటికే డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులు కావచ్చు ఇప్పటికే భర్తీ చేస్తున్నారు. సో ఇక ప్రధానంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే ఉందంటే అది గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ రెండు కూడా రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి సర్వీసులు కాబట్టి వీటికి సంబంధించి నిరుద్యోగులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. దీనికి కూడా నిన్న ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో వీటి భర్తీ అయితే ఖాయంగా మారింది. ఇప్పటికే నారా లోకేష్ గారు ఇతర శాఖలతో సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్లో ఎన్ని అవకాశం ఉన్న పోస్టులు తీసుకురావచ్చు అనే దాని మీద అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఆర్థిక శాఖ అప్రూవల్ కూడా ఇమీడియట్గా లభించడంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉన్నటువంటి ఇబ్బందులు అయితే తొలగిపోయాయి. కానీ మరికొన్ని శాఖల్లోని అదనపు పోస్టుల్లో కూడా ఇందులో యాడ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అది కూడా జరిగితే ఈ 10,000 పోస్టులు మరికొన్ని పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉగాదికి ఆ జాబ్ క్యాలెండర్ అయితే 10,000 పోస్టులతో విడుదల చేస్తారని ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం. కానీ ఖచ్చితంగా ఈ 10,000 పోస్టులు పెరుగుతాయి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బట్ అది ఆర్థిక శాఖ ఫైనల్ అప్రూవల్ తర్వాత తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఇంకా పండగ కూడా ఎన్నో రోజులు లేని నేపథ్యంలో సోమవారం నాటికి ఈ పోస్టులకు సంబంధించి పూర్తి క్లియరెన్స్ ఆర్థిక శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పష్టంగా ఎన్ని పోస్టులు అనేది అయితే ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తుంది. మొత్తంగా నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేది రానుండటంతో ఇప్పుడు నిరుద్యోగుల కళలో ఆనందం నింపిందని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు.